హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమ్నాస్ లెర్నింగ్ పాయింట్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బీటెక్లో నేను ఏ కోర్సెస్ చేశాను. సో ఒక్కొక్క లెవెల్లో అంటే ఒక్కొక్క ఇయర్లో నేను నా కోర్సెస్ని నేను ఎలా డెవలప్ చేసుకున్నాను, సో నేను డెవలప్ చేసుకోవడంలో ఎక్కడ ల్యాగ్ వచ్చింది, సో దాన్ని మీరు అందరూ ఎలా కవర్ చేసుకోవాలి అనేటటువంటి విషయాల మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఆఫ్ ది టైం అన్నీ మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం వాటి మీద స్పెండ్ చేయటం, సో అవే సబ్జెక్ట్స్ అదేవిధంగా కొత్త క్యాంపస్ని ఎంజాయ్ చేయటం, సో వీటిల్లో నా ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది ఈజీగా గడిచిపోవటం అనేది జరిగింది. సో సెకండ్ ఇయర్లో మనకి అసలు టాపిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అన్నిటికంటే ముందు మనకి ఫస్ట్ ఇయర్లోనే సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని నేర్పించటం అనేది జరుగుతుంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సి లాంగ్వేజ్ అనేటటువంటి దాన్ని ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఉందో మీరు పర్టికులర్గా హ్యాకర్ ర్యాంక్ అనేటటువంటిది ఉంటుంది, దానిలో ప్రాబ్లమ్స్ వీలైనన్ని ఎక్కువ మీరు చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు చేసే కొద్దీ అక్కడ ర్యాంక్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా కోడ్ రానప్పటికీ మీరు ఖచ్చితంగా హ్యాకర్ ర్యాంక్లో డిస్కషన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ డిస్కషన్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఆ హ్యాకర్ ర్యాంక్లో మీకు రానటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఈజీగా తెలుసుకొని ఆ డిస్కషన్ ద్వారా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్లోనే ఆ సి హ్యాకర్ ర్యాంక్ ఏదైతే ఉందో దాని ద్వారా సిలో మీరు ఇంకా పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో నేను కేవలం థియరీ పార్ట్ ఏదైతే ఉందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. సో హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో నేను మీకు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లయితే ఇప్పటి నుంచే హ్యాకర్ ర్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా దానిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇయర్లో అసలు సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డిబిఎంఎస్, అదేవిధంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా మనకి ఈ పర్టికులర్ సెకండ్ ఇయర్లోనే ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది గేట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సెకండ్ ఇయర్ నుంచే రావటం జరుగుతుంది. సో ఈ సెకండ్ ఇయర్ చాలా మనకి క్రూషియల్. సో డిబిఎంఎస్ అదేవిధంగా జావా, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనకి సెకండ్ ఇయర్లో వాటన్నిటినీ మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఎన్పిటిఎల్లో ఏదైనా ఒక కోర్సు ఖచ్చితంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే మీరు చేసుకోవటానికి, ముఖ్యంగా సెకండ్ ఇయర్లోనే మీరు చేసుకోవటానికి ట్రై చేయండి. సో ఈ సెకండ్ ఇయర్లో మీకు డిబిఎంఎస్ అలాగే ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆ ఎన్పిటిఎల్లో కోర్సెస్ ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. సో వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ ఉందనుకోండి, డిబిఎంఎస్ అని కొట్టంగానే మీకు ఆ పర్టికులర్ ఎన్పిటిఎల్ కోర్సెస్ అనేటటువంటివి మీకు రావటం జరుగుతుంది. ఆ ఎన్పిటిఎల్ కోర్సెస్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, కేవలం మీకు థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు కొన్ని ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, సో వీటి మీద కూడా అక్కడ ఐఐటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాటి మీద డిస్కస్ చేయటం జరుగుతుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా మీకు సమ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కావాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా మాకు రీసెంట్గా వచ్చినటువంటి క్యాప్జెమిని ఏదైతే ఉందో అది ఎవరైతే ఎన్పిటిఎల్ ఒక కోర్సు చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా మీకు ఆ కోర్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్, సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పాయింట్ ఇంకొకటి ఉంది. సో సెకండ్ ఇయర్లో చేయనప్పటికీ అది థర్డ్ ఇయర్లో మీరు ఏం చేయాలంటే, ఒక పేపర్ ప్రెజెంటేషన్ అనేటటువంటిది ఎలా చేయాలి, అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్ అనేటటువంటిది ఎలా చేయాలి, సమ్ రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చదవడానికి ట్రై చేయండి.
అదేవిధంగా మనకి గిట్హబ్లో ఒక అకౌంట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఆ అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఏదైతే మైనర్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని ఆ గిట్హబ్లో స్టోర్ చేసుకొని సో దాని నుంచి యాక్సెస్ చేసుకొని మీరు ఇంకా మీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో గిట్హబ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఆ గిట్హబ్ ద్వారా మనం ఈజీగా మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ కన్స్ట్రక్షన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గిట్హబ్ ద్వారా ఈజీగా జరుగుతుంది. సో వాటిలో రిపోజిటరీ అదేవిధంగా బ్రాంచెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ మీద మీరు ఖచ్చితంగా గ్రిప్ సాధించుకున్నట్లయితే మీరు ఫ్రెషర్స్గా ఒక కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు మీ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అదేవిధంగా మీకు మిషన్ లెర్నింగ్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మిషన్ లెర్నింగ్ మాస్టరీ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మీకు స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని మీద నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు అప్పటి నుంచే దాన్ని సెకండ్ ఇయర్ నుంచే సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అవి చేయడానికి ట్రై చేయండి. అలా చేసినప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేటటువంటి స్కిల్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇవన్నీ మీరు సెకండ్ ఇయర్లోనే కంప్లీట్ చేసుకున్నట్లయితే థర్డ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఇయర్లో మీరు సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అదేవిధంగా యాప్టిట్యూడ్ స్కిల్స్ ఇవేవైతే మీకు కావాల్సి ఉన్నాయో వీటి మీద కూడా మీకు కాన్సన్ట్రేట్ చేయడానికి ఎంతో టైం మిగులుతుంది. సో ఇవన్నీ మీరు థర్డ్ ఇయర్లో చేసుకుందాంలే ఫోర్త్ ఇయర్లో చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేసుకోకుండా ఖచ్చితంగా సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇయర్లోనే మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక మంచి ప్రాజెక్ట్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్లో చేద్దామని అనుకోకుండా మీరు ఖచ్చితంగా ఆ నెట్లో ఏవైతే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు DBMS ఇంట్రెస్ట్ అయితే సో ఆ డేటా అనలిటిక్స్ మీద లేదా బిగ్ డేటా అనలిటిక్స్ మీద సమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటి మీద నెట్లో రీసెర్చ్ చేయడానికి చాలా టైంని కేటాయించండి. ఆ టైంని కేటాయించినప్పుడు మీకు ఖచ్చితంగా అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక పని చేయవలసింది ఏంటంటే డేటా అనలిటిక్స్ మాత్రమే కాకుండా మీకు మిషన్ లెర్నింగ్ ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాటి మీద కూడా మీరు పేపర్స్ చదవడం ఇదన్నీ మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారో మీరు ఏ దాని మీద మీకు ఇష్టం ఉంటుందో ఆ దాన్ని మీరు ఖచ్చితంగా రికగ్నైజ్ చేసి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, వాటి మీద మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడో చివరిలో చేద్దామని వాటిని పోస్ట్పోన్ చేయడం వల్ల మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సెకండ్ ఇయర్లో ఉన్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. లేదా మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నట్లయితే థర్డ్ ఇయర్ నుంచే సో ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో 4-2లో చేసుకుందామని కాకుండా ఇప్పుడు ఒక 2-3 ప్రాజెక్ట్స్ నెట్లోంచి తీసుకొని ఆ 2-3 ప్రాజెక్ట్స్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు లేదా వాటిని ఏ విధంగా మోడిఫై చేసి కొత్త అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఈ విషయాల పట్ల రీసెర్చ్ చేయండి. సో మీకు గనక వాటి మీద ఎలా రీసెర్చ్ చేయాలి సో ప్రాజెక్ట్స్ని మీరు ఎలా డెవలప్ చేయాలి అనేటటువంటి ప్రాబ్లం మీరు గనక ఫేస్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మీరు ఇలాంటి వీడియోస్ కూడా చేయమని మీరు కామెంట్ చేసినట్లయితే నేను వాటి మీద కూడా నేను ఏ విధంగా నా ఫస్ట్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేశాను సో ఏ విధంగా నేను ఐడియాస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవ్వరు వాళ్ళంతలో వాళ్ళు ఓన్గా ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓన్ చేసి టప్ టైప్ చేయలేరు. వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే నెట్లో ఏదైతే ఉందో సో ఒక్కొక్క పార్ట్ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కోడే ఉంది, మనం ఒక ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. సో ఆ ఇమేజ్ని ప్రింట్ చేయడం ఎలాగో మనకి స్టార్టింగ్లోనే తెలియదు. సో పైథాన్ని యూజ్ చేసుకొని నేను ఒక ఇమేజ్ని ఎలా ప్రింట్ చేయగలను అనేటటువంటి దాన్ని నెట్లో సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు అది దొరుకుతుంది. అదేవిధంగా మీరు ముందు కొన్ని ప్రాజెక్ట్స్ చూడండి, ఆ ప్రాజెక్ట్స్ చూసి ఆ ప్రాజెక్ట్స్లో టెక్నికల్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో లేదా టెక్నికల్ కోడ్ వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో ప్రతి ఒక్క లైన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలా మీరు అర్థం చేసుకున్న దాన్ని అర్థం కానప్పుడు నెట్లో
రీసెర్చ్ చేస్తా మీరు దాని గురించి తెలుసుకున్నప్పుడు మీ అంతలో మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు థర్డ్ ఇయర్లో చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోర్త్ ఇయర్లో ఉన్నట్లయితే ఈ ఫోర్త్ ఇయర్లో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయవలసిన పాయింట్స్ యాప్టిట్యూడ్ స్కిల్స్, అదేవిధంగా సి బేసిక్స్, మీకు పునాది ఏదైతే ఉందో ఆ సి బేసిక్స్ మీద దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోండి. సో ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో వేరియస్ టాపిక్స్ లైక్ సి, జావా, పైథాన్, అదేవిధంగా DBMS, ఒకవేళ మీరు వెబ్ టెక్నాలజీస్ మీద ప్రాజెక్ట్ చేసినట్లయితే సో జావా స్క్రిప్ట్, అలాగే JDBC ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద క్వశ్చన్స్ వాళ్ళు ఏవైతే అడుగుతా అనుకుంటున్నారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో నేను చెప్పినటువంటివి మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక తక్కువ ప్యాకేజ్తో సెలెక్ట్ అయినప్పటికీ మీ హార్డ్ వర్క్తో హై లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక చిన్న కాలేజ్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీరు ఒక చిన్న ప్యాకేజ్తో సెలెక్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈ విధంగా చెప్పినట్లు చేసినట్టయితే మీరు మీ హార్డ్ వర్క్తో ఒక హయ్యెస్ట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ హయ్యెస్ట్ ప్యాకేజ్కి ఖచ్చితంగా వెళ్ళి తీరచ్చు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం డెవలప్ అవ్వడానికి ఉండాల్సిన ఒకే ఒక్క లక్షణం హార్డ్ వర్క్, అదేవిధంగా మనం చేసే పని పట్ల మనకి ఇష్టం. అక్కడ డబ్బు చూసో లేదా ఇంకో ఏదో చూసో మనం దానిలోకి వెళ్ళడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మనకి దాని పట్ల ఇష్టం లేనప్పటికీ దాని పట్ల ఇష్టం పెంచుకొని వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో మనం వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వర్క్ వల్ల మనకు ఆనందం దొరుకుతుంది, మనం చేస్తున్న కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం మన ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు మన యొక్క వర్క్ ఏదైతే ఉందో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అదేవిధంగా లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు మీకు కావాల్సినటువంటి వాటికి రిజిస్టర్ అవ్వచ్చు, సైన్ అప్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ ర్యాంక్, గిట్హబ్, అలాగే NPTEL లింక్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని నా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మరెన్నో వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసినట్లయితే నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.